ఒకరోజు ఒక ముసలగాడిద ఎండిపోయిన బావిలో జారి పడిపోయింది. పెద్ద పెద్దగా అరుస్తూ ఏడుస్తూనే ఉంది. బావి పైన ఉన్న దాని యజమాని దాన్ని చూసి ఇలా అనుకుంటున్నాడు, దీని వయసా అయిపోయింది, ముసలిదైపోయింది, ఇంక ఇది నాకు పనికిరాదు, ఇంక దేనికి పనికిరాదు. అలాగే ఎలాగో ఈ బావి పాతబడిపోయింది, పూడ్చి చేయాలి, ఈ గాడిదను కూడా దానిలో పూడి చేద్దాం అనుకొని కొంతమందిని పని వాళ్ళని పిలిచి వాళ్ళతో మట్టి పోయిస్తూ బావిని పోడ్చడం మొదలుపెట్టాడు. లోపల ఉన్న ముసలిగాడిద మట్టి పడ్డం చూస్తూ ఇంకా పెద్ద పెద్దగా అరుస్తుంది. వాళ్ళు మట్టి వేస్తూనే ఉన్నారు. కాసేపటికి గాడిద అరవడం ఆపేసి మెల్లిగా ఆ పడుతున్న మట్టిని తప్పించుకుంటూ కిందకు తోస్తూ ఆ మట్టి పైకి ఎక్కుతుంది. యజమాని అది చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే గాడిద మట్టిని తప్పించుకుంటూ అదే మట్టి మీద ఎక్కుతూ బావి మట్టితో కూడిపోయే లోపు అది బావి పైకి వచ్చి బయటకు వచ్చేస్తుంది. ఏ మట్టి అయితే దాన్ని పూడ్చి చంపేస్తుందో అదే మట్టిని తప్పించుకుంటూ ఆ మట్టి మీదే ఎక్కుకుంటూ బావి నుంచి బయటికి వచ్చి ప్రాణాలు కాపాడుకుంది. కథలో నీతి ఏంటంటే, పీకల మీదకి వచ్చిన కష్టానికైనా ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. సమయంలో కంగారు పడకుండా ఉంటే జీవితంలో కష్టాలు, కన్నీళ్లు, బాధలు వస్తూనే ఉంటాయి. ఈ మట్టిలాగానే కంగారు పడకుండా ఈ గాడిదలాగా వాటినే మనకి అనువుగా చేసుకుని వాటి నుంచి బయటపడ్డమే. వయసు మళ్ళిన ఆ ముసలిగాడిదే ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఎంత ధైర్యం చేసిందో. వయసులో ఉన్న మనం ధైర్యం చేసి కష్టాలని ఎదుర్కోలేమా?